ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో వచ్చినటువంటి మాట మనం గమనించినట్టయితే, నా కృప నీకు చాలును అని పౌలు భక్తులతో ప్రభుల వరసలు ఇచ్చినటువంటి మాట మనకు కనబడుతుంది. మన బలహీనతలను జయించుటకు ఆయన కృపనిచ్చేటువంటి వాడు. మన బలహీనతలో ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయేవాడు కాదు, కానీ బలహీనతలను బట్టి ఆయన వాటిని సరిచేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా మనం పేతుని గురించి ఆలోచన చేసినట్టయితే, పేతురు యొక్క స్వభావం దుడుకు స్వభావం వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. అయితే దుడుకు స్వభావం కలిగినటువంటి పేతురును ఆయన వదిలిపెట్టినట్టు వాక్యంలో ఇక్కడ లేదు. నీటిలో ఆయన నడుస్తున్న సమయంలో పేతురు నేను కూడా నడుస్తా అన్నాడు. అయితే పడిపోతున్నటువంటి సమయాన పేతురు చేపట్టి లేవనెత్తాడు. హల్లెలూయా. ఉదయకాల సమయం ఈ మాటలు నీ వింటుండగా నీ భక్తి జీవితంలో ఒడదొడుకులు ఉన్నాయా? విశ్వాస జీవితంలో ఒడదొడుకులు ఉన్నాయా? ఆత్మీయ జీవితంలో ముందుకు వెనక్కి సాగలేక ఒడిదుడుకుల మధ్య చిక్కుకొని ఉన్నావా? అయితే నీ బలహీనతలందు ఆయన కృప నిన్ను పరిపూర్ణం చేస్తుంది. అందుని బట్టి సంతోషించు. అంతేకాని నీకున్నటువంటి బలహీనతలు బట్టి ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నీ బలహీనతలు జయించుటకు ఆయన కృపనిచ్చి వాడే ఉండడం వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మనం గనుక అలాగున్న దావీదుని చూసినట్టయితే, దావీదు కూడా భక్తి జీవితంలో జారిపోయినప్పటికీ దేవుడు అతనికి తన కృపను అనుగ్రహించి మరలా సరిచేసి ముందుకు నడిపించినటువంటి విధానం మనకు తెలిసిందే. మన దేవుడు కృపగల దేవుడు, మన దేవుడు వాత్సల్యం గల దేవుడు, మన దేవుడు దయగలటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపోయేవాడు కాదని సత్యాన్ని మరవకూడదు. వాక్యం అంటుంది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడ కృప చూపుతానని కూడా వాక్యం ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయం, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను మనుషులు వదిలేశారు, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా బంధువులు వదిలేశారు, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా స్నేహితులు వదిలేశారు అనేటువంటి నిరుత్సాహంలో నువ్వా? ఎవరు నిన్ను వదిలేసిన నీ రక్షకుడు, నీ ప్రభు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నీకు రక్షణ అనుగ్రహించినవాడు, నేను విడిచిపోయేవాడు కాదు. కానీ నీకున్నటువంటి పరిస్థితిలో నీతో కూడా ఉండి నిన్ను బలపరిచి నువ్వు జయించి నీకున్న పరిస్థితులను జయించి బయటికి వచ్చటకు ఆయన నీకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించడం గాక. ఆమేన్. మరి అలాగున మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము.